ప్రెజెంట్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఏడాది దేవరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక తారక్ బాలీవుడ్ లో ఇప్పటికే వార్ 2 సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తారక్ యష్ రామ్ ఫిల్మ్స్ బ్యానర్ లో మరో సినిమాలో నటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే కరణ్ జోహార్ బ్యానర్ లో సైతం తారక్ హీరోగా ఓ సినిమాలో నటించనున్నట్టు టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో తారక్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండడం ఫ్యాన్స్ కు ఓ వైపు సంతోషాన్ని కలిగిస్తున్నా టాలీవుడ్ కు తారక్ దూరం అవుతాడేమోనని బాధ కూడా మిగులుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాకు సంబంధించి తన రోల్ కు సంబంధించిన క్లారిటీ ఇస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో కూడా రెమ్యూనరేషన్ పరంగా సరికొత్త రికార్డులు చేయడం గ్యారంటీ అంటూ అభిమానులు అంచనా వేస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్టులతో ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించాలని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ మధ్య బాబాయ్ అబ్బాయి వార్ మరింత ముదురుతున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా మేము మా హీరోకే సపోర్ట్ అంటున్నారు ఆ హీరోల ఫ్యాన్స్. ఈ విషయాలపై ప్రెజెంట్ టాలీవుడ్ మొత్తం కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. అసలు ఎన్టీఆర్ ని నందమూరి వారసుడిగా అంగీకరించని బాలకృష్ణ ఎన్టీఆర్ ను తొక్కేయడానికి కొత్త పథకం రచించారని వార్తలు బయటకొస్తాయి. అయితే తీరా అసలు సంగతి ఏంటా అని చూస్తే ఎన్టీఆర్ అంటే వెండితెర మీద ఓ హిస్టరీ, నందమూరి తారక రామారావు ఓ లెగసీ క్రియేట్ చేసిపోయారు. అయితే మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్నంత క్రేజ్ హరికృష్ణ కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ కు దక్కింది. నందమూరి నటవారసుడిగా ఎన్టీఆర్ కు ఆ గౌరవం సొంతమైంది. జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్య కుమారుడు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని కర్ణాటకకు చెందిన బ్రాహ్మణ మహిళ. ఈ కారణంగా శాలినికి పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ ని నందమూరి వారసుడిగా బాలకృష్ణ గుర్తించలేదనే వాదన ఉంది. అయితే ఎన్టీఆర్ పేరును కూడా జూనియర్ ఎన్టీఆర్ కి పెట్టడం ఇష్టం లేదట. ఓ వేడుకలో హరికృష్ణ దీనిపై పరోక్షంగా మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ కి నేను వేరే పేరు పెట్టాను, కానీ నాన్న ఎన్టీఆర్ వాడు నా అంశతో పుట్టినవాడు, నా పేరు పెట్టు అంటూ ఎన్టీఆర్ గా మార్చారని, తాతే స్వయంగా తన పేరును జూనియర్ ఎన్టీఆర్ కు ఇచ్చాడని హరికృష్ణ అన్నారు. అయితే రాజకీయంగా కూడా హరికృష్ణ బాలకృష్ణ మధ్య అంతరం పెరిగిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ గా ఎదగడం బాలయ్య జీర్ణించుకోలేకపోయాడట. అందుకోసం ఓ మాస్టర్ స్కెచ్ వేశాడట. 2001లో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 జూనియర్ ఎన్టీఆర్ ఆది చిత్ర విజయాలతో స్టార్ హీరో అయ్యాడు. ఎన్టీఆర్ ఎదుగుదలను అడ్డుకోవాలని బాలయ్య మరో నందమూరి వారసుడు తారక రత్నను బరిలోకి దించాడు. అయితే నందమూరి అభిమానులను ఎన్టీఆర్ నుండి తారక రత్న వైపు మరలించాలని ప్లాన్ చేశాడట. కాగా తారక రత్నను భారీ ఎత్తున ప్రమోట్ చేశారు కూడా. అయితే ఒకేసారి 9 సినిమాలకు సైన్ చేసిన ఏకైక డెబ్యూ హీరో తారక రత్న. తారక రత్న మొదటి చిత్రం 1వ నెంబర్ కుర్రాడు. మొదటి సినిమాతోనే సక్సెస్ చూసిన తారక రత్న తర్వాత వరుసగా విడుదలైన సినిమాలతో ఆ సక్సెస్ మార్క్ ను కంటిన్యూ చేయలేకపోయాడు. లుక్స్, టాలెంట్ పరంగా ఎక్కడా తారక రత్న ఎన్టీఆర్ కు పోటీ ఇవ్వలేకపోయాడు. అలా తారక రత్నతో ఎన్టీఆర్ ని తొక్కేయాలని చూసిన బాలకృష్ణ ప్లాన్ ఫెయిల్ అయిందట. కాగా ఈ వివాదంపై తారక రత్న ఓ సందర్భంలో మాట్లాడారు కూడా. ఈ పుకార్లలో అస్సలు నిజం లేదు. నేను ఎంట్రీ ఇచ్చే నాటికే ఎన్టీఆర్ స్టార్ అయ్యాడు. నేను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు అంటూ చెప్పుకొచ్చారు.